రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారికి విముక్త చిత్రాల నుంచి వీసీకే తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదేవిధంగా మన సమావేశంలో ఆర్టీఐ చీఫ్ అధినాయకులు గావయ్య గారు ఉన్నారు. వేదిక మీద మన అందరికీ గురువు అయిన నల్లా సూర్యప్రకాశమ్మ గారు, అదేవిధంగా నారాయణి గారు, ఈ తెలంగాణ సమాజాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని నడిపించినటువంటి గొప్ప నాయకులు వాళ్ళు, ఇంటెలెక్చువల్స్. వారికి కూడా ముందుగా జైపీ తెలియజేస్తున్నారు. సమయం లేదు కాబట్టి 2-3 నిమిషాలు మాత్రమే ముగిస్తాను. మిత్రులారా, ఈ దేశంలో ఈ సమాజాన్ని మార్చిన వాళ్ళంతా జీవితంలో కటిక దరిద్రాన్ని, పేదరికాన్ని, ఆకలిని, అవమానాలని భరించిన వాళ్ళు, అనుభవించిన వాళ్ళు, ఆ బాధలేని తెలియని వాళ్ళు దోపిడీ వ్యవస్థని కాపాడాలని పోరాటం చేశారు. ఒకటి, దోపిడీ సమాజాన్ని, అసమానతల్ని కాపాడే మనువాద రాజకీయాలు. ఈ దోపిడీ సమాజాన్ని, అసమానతల్ని నిర్మూలించి భూతల స్వర్గాన్ని నిర్మించాలనుకునే సమానత్వ రాజకీయాలు. అది బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు ఫులే ఐడియాలజిస్తున్న బహుజన రాజకీయాలు. ఈ 2 రాజకీయాల మధ్యన ఘర్షణ జరుగుతున్నది. ఈ 2 రాజకీయాల మధ్యన జరిగిన ఘర్షణ మూలంగానే ఈ సమాజం మారుతూ వచ్చింది. ఆకలి, అవమానంతో పుట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పెట్టాడు. ఆయన కేవలము సంఘ సంస్కరణ కోసము బహిష్కృత హితకారిణి సభ లాంటి సోషల్ ఆర్గనైజేషన్స్ మాత్రమే పెట్టలేదు. ఆయన ఈ దేశంలో ఒక రాజకీయ విప్లవం తీసుకురావడానికి మొట్టమొదటిసారిగా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పెట్టాడు. హక్కులు, అధికారాలు సాధించిన తర్వాత 1935లో ఇండిపెండెంట్ మనకి సెకండ్ ఇండియా యాక్ట్ వచ్చిన తర్వాత 1937లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆర్టీఐ ఏర్పాటు చేశారు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పేది ఏంటంటే, ఈ దేశంలో ఉన్న బహుజన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్య కేవలము సామాజిక సమస్య కాదు. ఆ సామాజిక సమస్యని పరిష్కరించాలని అంటే రాజకీయ అధికారం ఉండాలి. కాబట్టి బహుజన వర్గాలది రాజకీయ సమస్య అని చెప్పారు. కాబట్టి రాజకీయ సమస్య పరిష్కారం కావాలంటే రాజకీయ పార్టీ ఉండాలి. ఆ రాజకీయ పార్టీ లక్ష్యము ఈ దేశంలో సమానత్వాన్ని తీసుకురావడం అయి ఉండాలనుకున్నారు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ప్రియాంబుల్లో చాలా స్పష్టంగా ఈ దేశ ప్రజలందరూ తీర్మానం చేసిన ప్రకారంగా ఈ రాజ్యాంగం ద్వారా ఏమి నిర్మించాలనుకుంటున్నారు అని అంటే ఈ దేశంలో సమానత్వాన్ని నిర్మించాలని అనుకుంటున్నారు. కాబట్టి నువ్వు రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తే ఈ రాజకీయ పార్టీ ఏం చేయాలి అంటే ఆర్థిక సమానత్వం తీసుకురావాలి, ప్రాంతీయ సమానత్వాన్ని తీసుకురావాలి, మతాల మధ్యన సమానత్వాన్ని తీసుకురావాలి, కులాల మధ్యన సమానత్వాన్ని తీసుకురావాలి, లింగాల మధ్యన సమానత్వాన్ని తీసుకురావాలి. సమానత్వాన్ని తీసుకొస్తామని స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, న్యాయం అనే విలువల ప్రకారంగానే, ప్రియాంబుల్లో పేర్కొన్న విలువల ప్రకారంగానే మా పార్టీ పనిచేస్తుంది అని అఫిడవిట్ ఇస్తేనే ఆ పార్టీని రిజిస్ట్రేషన్ చేస్తుంది. అకార్డింగ్ టు ద పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, తెల్లారు లేస్తే మనవాదాన్ని సపోర్ట్ చేసే బీజేపీ, తెల్లారు లేస్తే సోషలిజాన్ని వ్యతిరేకించే బీజేపీ, తెల్లారు లేస్తే సెక్యులరిజాన్ని వ్యతిరేకించే బీజేపీ, తెల్లారు లేస్తే మానవాళిని సపోర్ట్ చేసే బీజేపీ కూడా స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, న్యాయం అనే దాన్ని పాటిస్తాము, గౌరవిస్తాము. సోషలిజం, సెక్యులరిజం అనే దాన్ని కూడా మేము పాటిస్తాము, గౌరవిస్తామని అఫిడవిట్ ఇచ్చే తన మేనిఫెస్టోని పెట్టే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. కానీ ఈ రోజు ఏమంటున్నది? సోషలిజాన్ని తొలగించండి, సెక్యులరిజం అనే పదాన్ని తొలగించండి అని అంటున్నారు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం రాజ్యాంగ వ్యతిరేక శక్తుల మెడలు వంచి కూడా పనిచేపిస్తే
చేస్తున్నాను. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డలుగా బాబాసాహెబ్ అంబేద్కర్ మిషన్ ని ముందుకు తీసుకుపోయే వాళ్ళుగా మనం ఎంత కఠినంగా కష్టపడాల్సిన అవసరం ఉన్నదో మీరు గుర్తు చేసుకోండి. నాకు గవాయి గారిని చూస్తే చాలా సంతోషంగా ఉంది. వి ఫీల్ ప్రౌడ్ సార్, వి ప్రౌడ్ ఆఫ్ బికాస్ హ్యావింగ్ thousands of crore rupees you have started on your own path. In Telangana, in across the country, all the thousand multi-millionaires are eagerly waiting to join upper caste parties. తెలంగాణలో ఉన్న కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో చేరదామా, బీజేపీలో చేరదామా, బీఆర్ఎస్లో చేరదామా అని ఉత్సాహపడి వాళ్ళకి ఎదురు డబ్బులు ఇచ్చి పార్టీలలో చేరవుతున్నారు. టికెట్లు రాకపోతే ముసుగు కప్పుకొని ఏడుస్తున్నారు. కానీ వేల కోట్ల రూపాయలకు అధిపతి అయిన మన గవాయి సారు తానే సొంతంగా ఒక పార్టీని ఏర్పాటు చేసి కేవలం పార్టీని రాజకీయ లక్ష్యాల కోసం కాకుండా మహనీయుల ఆశయాన్ని సాధించడం కోసం ఒక విభాగ